రీసెంట్‌గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో 'చిడియా' అనే హిందీ మూవీ స్ట్రీమింగ్‌కొచ్చింది. విచిత్రంగా 2015లోనే కంప్లీట్ అయిన ఈ మూవీ ఎట్టకేలకు ఇప్పుడు దాదాపు 10 సంవత్సరాల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. పలు అంతర్జాతీయ సినిమా వేదికలపై ప్రదర్శించబడిన ఈ మూవీ రివ్యూ తెలుసుకునే ముందుగా మన ఛానల్‌ని లైక్, షేర్, సబ్స్క్రైబ్‌తో పాటుగా కామెంట్ కూడా చేస్తారని ఆశిస్తున్నాను. ఈ మూవీ ముఖ్యంగా చిల్డ్రన్స్ డ్రీమ్స్ గురించి చర్చించబడింది. చిన్నారుల లేత వయసులో కలిగే ఆకాంక్షలు నెరవేర్చుకోలేక, దానికి తగిన రిసోర్సెస్ దొరక్క వారి పసిమనసులు ఎంతగా తపిస్తాయో తెలియజేస్తుంది. కథ విషయానికొస్తే మహారాష్ట్రలో నివసించే ఇద్దరు అన్నదమ్ములైన షన్ను, బువ్వ స్టోరీ ఇది. వారి చిన్నతనంలోనే తమ తండ్రి చనిపోవడం చేత ఆ ఫ్యామిలీకి వీడో అయిన వాళ్ళ అమ్మే జీవనాధారం. కానీ పిల్లలకు 3 పూటల మంచి భోజనం పెట్టలేక వాళ్ళమ్మ చాలా ఇబ్బందులు పడుతుంది. దాంతో తన భర్త తమ్ముడు సినిమా ఇండస్ట్రీలో స్పాట్ బాయ్గా పనిచేస్తుంటాడు. అతన్ని అభ్యర్థించి పిల్లలిద్దరిని అతని వెంట పనికి పంపుతుంది. ఒక షూటింగ్లో హీరో శ్రేయస్ తల్పాడేను అడిగి తన దగ్గర ఉన్న షటిల్ కాక్ తీసుకుంటాడు. కానీ షటిల్ కాక్ ఎలా ఆడాలో, వాటికి ఏమేం కావాలి, ఒక గ్రౌండు, ఒక నెట్టు, 2 రాకెట్స్ ఉండాలని కూడా తెలియదు. కానీ ఆడాలి. ఆ పసి మనసులో మొలిచిన ఆ డ్రీమ్ను ఎలా నెరవేర్చుకున్నారు అనేది మూవీ ప్లాట్. మూవీ చూశాక నాకైతే నచ్చింది. నో కమర్షియల్ ఫార్ములాస్, నో స్టార్ కాస్టింగ్. అయినప్పటికీ మూవీ సింపుల్, హార్ట్ టచింగ్ మూమెంట్స్తో హృదయంగా సాగుతుంది. ఒకవైపు వాళ్ళ పేదరికం, తల్లి పడే బాధను చూస్తే జాలేస్తుంది. మరోవైపు పిల్లలు తమ డ్రీమ్ కోసం ఇటుక పేర్చుకుంటూ వస్తుంటే సంతోషం కలుగుతుంది. ప్రీ క్లైమాక్స్లో తమ డ్రీమ్ ఇక నెరవేరదని పిల్లలు తాము ఇష్టంగా కుట్టించిన నెట్టును చింపి పీలికలు చేస్తుంటే లీలగా కన్నీరు వస్తుంది. ఒకటి మాత్రం నిజం, నీ కోరికల్లో నిజాయితీ ఉంటే విశ్వం నీకు సహకరిస్తుంది అన్న మాట నిజమైంది. 10 ఇయర్స్ డిలే అయిన ఈ మూవీలోని ఫ్లేవర్ మాత్రం అవుట్డేటెడ్ కాలేదు. చాలా సింపుల్ కథను అంతే సింపుల్ నటులతో మన చుట్టుపక్కల జరుగుతున్నట్లు చాలా వాస్తవికంగా ఆఫ్ బీట్ సినిమాలో దర్శకుడు మెహ్రాన్ అమ్రోహి తెరకెక్కించిన విధానం బాగుంది. బీజిఎం అవుట్ స్టాండింగ్గా ఉంది. పాటలు బాగున్నాయి. వినయ్ పాఠక్ తప్ప పేరొందిన నటులు లేకున్నా షన్ను, బువ్వగా నటించిన చిల్డ్రన్స్ జీవించేశారు. ఓవరాల్గా ఫీల్ గుడ్ మూవీ. నా పరంగా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.82/5. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.